మేజర్గా మనలో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ కూడా మెయిన్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే స్టోరీలో. సో దాన్ని ఒక ప్రాపర్ బిగినింగ్ ఎలాగా, దాని ప్రాపర్ ఎండింగ్ ఎలా రాసుకోవాలో తెలియక చాలామంది స్టోరీస్ దగ్గరే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఆగిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉంటాం. స్టోరీ అనేది బిగిన్ చేశాను, బట్ దాన్ని ఎలా ఎండ్ చేయాలి, దానికి ఎలా లింక్స్ వేయాలో తెలియట్లేదు అని స్టోరీ దగ్గర ఆగిపోయిన షార్ట్ ఫిల్మ్స్ చాలా ఉంటాయి అన్నమాట. మనలో చాలా మందిలో ఇది కామన్గా జరిగే పాయింట్ అనమాట. అండ్ నేను ఈరోజు మీకు చెప్పబోయే చిన్న ఫార్ములాతో మీ యొక్క స్టోరీని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట, ప్రాపర్ బిగినింగ్ అండ్ ప్రాపర్ ఎండింగ్తో. అండ్ దాన్ని షూటింగ్కి తీసుకెళ్లే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ప్రాపర్గా రాసుకోవాలి, ఎలాగా ఫినిషింగ్ ఇచ్చుకోవాలో ఈరోజు మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు ఈ యొక్క ఫార్ములా గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. సో దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేసి తర్వాత చూడడం కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకొక నలుగురికి యూట్యూబ్ రికమెండ్ చేయడానికి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా లైక్ అయితే కొట్టి వీడియో కంటిన్యూ చేయండి. ఇంకేమాత్రం తెచ్చుకున్న ఫార్ములా ఏంటి, ఆ కథ ఏంటి మొత్తం కూడా చూసేద్దాం. సో లెట్స్ గో. సో ఈరోజు మీరు మీ యొక్క షార్ట్ ఫిల్మ్ స్టోరీని కంప్లీట్ చేసుకోవడానికి నేను చెప్పబోయే ఫార్ములా 2-1-3 ఫార్ములా. ఇది మేజర్గా ఉపయోగపడేది ఎవరికయ్యా అంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి అండ్ మొబైల్ ఫిల్మ్ మేకర్స్కి. సో ఈ 2-1-3 ఫార్ములా ఏంటి? ఈ యొక్క 2-1-3 ఫార్ములాలో ఫస్ట్ థింగ్ 2 అనేది ఏంటంటే, మీకు ఏదైతే ఐడియా జనరేట్ అయిందో ఒక సీన్, ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ మేకర్ కానీ ప్రతి ఒక్క మొబైల్ ఫిల్మ్ మేకర్ కానీ ఫస్ట్ థింగ్ వాళ్ళ మైండ్లో వచ్చేది ఒక సీన్ వస్తుంది అనమాట. సపోజ్ అది ఒక కిల్లింగ్ సీన్ కానివచ్చు, లేదా ఒక కామెడీ సీన్ కానివచ్చు, ఒక సన్నివేశం అనేది ముందు మైండ్లో వస్తుంది అనమాట. దాని నుంచే మనం ఫుల్ స్టోరీ బిగిన్ చేసుకుంటాం, దాని నుంచే మనం ఒక బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాం అనమాట. అదే ఈ 2-1-3 ఫార్ములాలో 2 అనమాట. నెక్స్ట్ ఏంటి 1 అంటే ఏంటంటే, ఆ సీన్కి బిఫోర్ జరిగింది, ఆ సీన్ జరగడానికి ఆ కారణం ఏంటి అనేది 1 అనమాట. 2-1-3 ఫార్ములాలో 3 ఏంటంటే, ఈ సీన్ ఏదైతే ఉందో దాని తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ అనమాట. సో 2-1-3 ఫార్ములాలో 2 అంటేనేమో మీకు మైండ్లో వచ్చిన సీన్ కానివచ్చు, లేకపోతే మీరు తీద్దాం అనుకుంటున్న సీన్ కానివచ్చు, ఆ సీన్కి ముందు జరిగిన కథ అంతా కూడా 1 అవుతుంది. అండ్ ఆ సీన్ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా 3 అవుతాయి. సో ఇదే 2-1-3 ఫార్ములా అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ని, నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక సీన్ వచ్చింది అనుకుందాం. పలానా ఒక బ్రిడ్జ్ మీద ఒక అబ్బాయి అండ్ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆల్ ఆఫ్ అ సడన్ ఆ అమ్మాయి అనేది కాల్ స్లిప్ అయిపోయి పొరపాటున బ్రిడ్జ్ నుంచి నీళ్ళలో పడిపోయింది. అబ్బాయి ఏమో చూసి అయ్యో కింద పడిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు. కానీ ఈడు దూకడం, ఈడంతా పై నుంచి బ్రిడ్జ్ మీద నుంచి అరుస్తూ ఉంటాడు, కాపాడండి అన్నట్టు ఈడు అరుస్తూ ఉంటాడు. కాకపోతే ఈ సీన్లో అసలు ఆ కాల్ స్లిప్ అవ్వడానికి కారణం వాడు. 1ను ఉపయోగించి ఏదైతే బ్యాక్ స్టోరీ జరిగింది, అసలు అక్కడ దాకా సీన్కి కారణమైన కథ ఏంటి అనేది 1 అవుతుంది. సో ఆ 1 స్టోరీ ఇక్కడ రాసి దాన్ని రసవత్తరంగా చేయాలి. గతంలో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, బాగా డీప్గా ప్రేమించుకున్నారు. ఆఫ్టర్ దట్ వీళ్ళు కొంచెం లివింగ్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేశారనమాట. పెళ్ళి అయితే చేసుకోవాలా, కంటిన్యూ చేశారు. కొన్నాళ్ళ తర్వాత, ఒక 1 or 2 years తర్వాత ఆమె బిహేవియర్లో కొన్ని చేంజెస్ అనేవి ఇతను గమనించాడు అనమాట. ఇతనున్నా సరే వేరే టెక్స్ట్ చేయడం, లేకపోతే వేరే సంబంధం చూసుకోవడం, వేరే సంబంధం పెట్టుకున్నట్టుగా వీడికి అనిపించడం, ఇవన్నీ కూడా అతను అనుమానానికి దారితీసాయి. తర్వాత ఈ అమ్మాయిని అడిగాడు. ఈ అమ్మాయి ఏమో ఎందుకు అనుమానిస్తున్నాం అది ఇది అని చెప్పింది. బట్ తర్వాత వీడి ఇంకా అనుమానం తగ్గలేదు, రెట్టింపోతానే ఉంది ఈమె చేసే చేష్టల ద్వారా అర్థమవుతా ఉందన్నమాట. సో ఇవన్నీ తట్టుకోలేక ఆ అమ్మాయిని చంపేద్దామని ఫిక్స్ అయిపోయి ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట. ఆమె ఆ యొక్క నీళ్ళలో పడిపోయేటట్టు చేసి అదొక డ్రామా క్రియేట్ చేసి ఆ అమ్మాయిని పక్కా ప్లాన్తో చంపేశాడు. అండ్ ఇప్పుడు 2-1-3లో 1 వచ్చింది మనకి. ఏం జరిగింది గతం అని చెప్పేసి. ఇప్పుడు 2-1-3 ఫార్ములాలో 3 ఏంటి, కాన్సిక్వెన్సెస్. దీని తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్. 2-1-3 ఫార్ములాలో మనం 3rd రాసి కాన్సిక్వెన్సెస్ మన ఫిలింకి క్లైమాక్స్ అనమాట. ఇవి ఎంత గ్రిప్పింగ్గా రాసుకుంటే అంత బాగా మీ యొక్క షార్ట్ ఫిల్మ్ అనేది పండిద్ది. ఈ స్టోరీలోకి వస్తే అమ్మాయితో వస్తాడు, అంత బాగానే ఉంది,
ఏడ్చాడు, బయటకు వచ్చి ఆ ఫ్యూనరల్ అంతా అయిపోయింది అనమాట. 7 days తర్వాత ఈ యొక్క ఎవరైతే తోసేసిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి ఏం చేస్తుందంటే కోర్టులో కేసు వస్తుంది. ఏమని, మా అక్కనే కావాలని చంపేశాడు అతను అని చెప్పేసి కోర్టులో కేసు వస్తుంది. అతనికి విచారణకు తీసుకొస్తారు. మొత్తం అమ్మాయిని మళ్ళీ ఒకసారి పోస్ట్ మార్టం చేస్తారు. ఆ శవాన్ని తీసుకొచ్చి పోస్ట్ మార్టం అంతా చేస్తారు. అక్కడ ఏం తేలదు. సర్లే సేఫ్ అనుకునే టైంలో వాళ్ళ చెల్లి ఒక ప్రూఫ్ తీసుకొచ్చి చూపిస్తుంది. ఆ రోజు ఆ బ్రిడ్జికి కొంచెం దూరంలో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఆ అపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్న సీసీ కెమెరాలో ఇతను ఆమెని తోసేసినట్టుగా రికార్డ్ అయి ఉంటుంది అనమాట. ఆ రికార్డింగ్ అమ్మాయి చూపించింది, జైలు వేస్తారు. ఇప్పుడు మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది, 213 ఫార్ములా అనేది. ఈ ఫార్ములా అనేది మూవీస్లో మ్యాక్సిమం వాడతారు స్టోరీ రాసేటప్పుడు. ఒక సీను ఏం జరిగింది, దాని వెనక ఏం జరిగింది, దీని తర్వాత ఏం జరగబోతుంది. ఇన్ కేస్ మీరు ఏదన్నా సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా ఆ సినిమాలో ఉందో లేదు చూడండి, డెఫినెట్గా తగులుతుంది అనమాట ఈ యొక్క 213 ఫార్ములా అనేది. ఇలాగా మీ యొక్క స్టోరీని అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఏం చేయాలి, ఏం రాయాలనుకోకుండా జస్ట్ స్ట్రైట్ టు ద పాయింట్. మీకు ఫస్ట్ థింగ్ ఏదైతే సీన్ వస్తుందో ముందు అది రాయండి. తర్వాత దానికి బ్యాక్ స్టోరీ ఏం జరిగిందో రాయండి అనమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మీకు వచ్చిన సీన్ని డెవలప్ చేసే క్రమంలో 213 ఫార్ములా అప్లై చేసే క్రమంలో ఏదైతే బ్యాక్ స్టోరీ 1 మీరు రాస్తారో అక్కడ మాత్రం కొంచెం మన బడ్జెట్లో రాయండి. అక్కడ మాత్రం ఎక్కువ స్టోరీ రాయొద్దు, ఎక్కువ స్టోరీ రాయకండి. ఎక్కువ స్టోరీ రాయితే ఎక్కువ సీన్లు పెరుగుతాయి. సీన్లు పెరగడం ద్వారా మన దగ్గర ఉన్న క్యాస్ట్, క్రూ ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. కాబట్టి సో మ్యాక్సిమం ఎంత తక్కువ సీన్లు వీలైతే అంత తక్కువ సీన్లు పెట్టండి. అది ఎలా మేనేజ్ చేయాలంటే, సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన కథలో ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పిన కథలో మేజర్ పోర్షన్ ఎవరున్నారు, హీరో అండ్ హీరోయిన్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అవి అఫోర్డబుల్, మనం చేయొచ్చు. కాబట్టి నేను ఆ 2 క్యారెక్టర్స్తోనే సీన్లు రాశాను. దానివల్ల ఏమైందంటే ఎక్కువ బర్డెన్ ఉండదు, ఎక్కువ బడ్జెట్ ఉండదు. సో ఇన్ టైంలో మనకు అయిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా 213 ఫార్ములాలో 2 దగ్గరికి వచ్చేసరికి బలంగా పడుతుంది సీన్ అనేది. ఆఫ్టర్ దట్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఇదేదైతే చేసామో అది మ్యాక్సిమం ఇంతే ఉంటుంది, బట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బడ్జెట్ లేకుండా మన దగ్గర ఉన్న దాంట్లో సీన్లు ఎలా జనరేట్ చేసుకోవాలన్నా మరి ఎలా అన్నా అంటే దానికోసం ఆల్రెడీ చేశాను అనమాట. ఐడియాస్ ఎలా జనరేట్ చేసుకోవచ్చో ఆల్రెడీ ఉంది అడ్వాన్స్డ్ వర్షన్లో. ఒకవేళ ఐడియాలు జనరేట్ అవ్వకపోతే అసలు మన చుట్టూ ఉండే సిచ్యువేషన్స్తోనో, మన చుట్టూ ఉండే వస్తువులతోనో, వీటితోనో ఎలా రియలిస్టిక్గా కథ రాయొచ్చో కూడా ఆల్రెడీ ఇంకొక వీడియో కూడా దాని గురించి చేస్తుంది అనమాట. సో వీలైతే వెళ్ళి చెక్అవుట్ చేయండి ఆ వీడియోలో. అప్పుడు అవి ఇవి మొత్తం కలిపి మంచిగా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, స్టోరీస్ ఎలా కంప్లీట్ చేయాలనే దాని మీద. సో అర్థమైందని అనుకుంటున్నాను గైస్. 213 ఫార్ములా మ్యాక్సిమం మీరు చూసే ప్రతి మూవీలో ఇది ఒక్కసారి చెక్ చేయండి, 213 ఉందో లేదో చెక్ చేయండి. డెఫినెట్గా మీకు చూసే కోణం మారిపోయింది, సినిమా చూసే కోణం మారిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా మీలో కూడా రైటర్ అనేవాడు పుడతా ఉంటారు, రైటర్ అనేవాడు జనరేట్ అవుతూ ఉంటాడు. సో దీనివల్ల ఏమైందంటే మీరు కూడా రేపు షార్ట్ ఫిల్మ్స్కి మంచి మంచి స్టోరీస్ రాసుకోవచ్చు. ఈ 213 ఫార్ములాను అప్లై చేసుకొని మీరు ఇంకా మీ ఇష్టం, మీకు ఎంత ఇమాజిన్ అయితే అంత ఇమాజినేషన్లో మీరు ఆ ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ పెట్టచ్చు, కాన్సిక్వెన్సెస్ పెట్టచ్చు, ఆ ప్లాట్స్ కూడా పెట్టచ్చు అనమాట. ఈ 213 ఫార్ములాలో ఆ సీన్కి కానివచ్చు, 1కి కానివచ్చు, అయితే బ్యాక్ స్టోరీ కానివచ్చు, 3 కాన్సిక్వెన్సెస్ కానివచ్చు, ఇంకా ట్విస్టులు పెడితే పెట్టచ్చు. ఇంకా అది మీ యొక్క ఇమాజినేషన్, మీ యొక్క క్రియేటివిటీని బట్టి ఉంటుంది అనమాట. ఏదైనా మంచి సినిమాటిక్ స్టోరీ రాయాలి అనుకున్నా ఈ యొక్క 213 ఫార్ములాలో స్టోరీ అనేది అప్లై చేసి రాయండి. మంచిగా ఎండింగ్ ఉంటుంది, బిగినింగ్ ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది, అండ్ మీరు సాటిస్ఫై అవుతారు. సో అది మొత్తానికి ఒక 213 ఫార్ములా గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమయ్యి ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది, అండ్ మీకు ఇంకేమన్నా కంటెంట్ కావాలన్నా సరే కామెంట్ చేయండి, అండ్ లైక్ అయితే డెఫినెట్గా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేబీ ఇలాంటి చిన్న టిప్స్ లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ తెలియక ఇంకా చాలామంది ఉంటారనమాట. మీరు ఒక లైక్ చేస్తే కనుక డెఫినెట్గా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. గత వీడియోలో అదే జరిగిందనమాట. అందుకే మన మొబైల్ ఫిల్మ్ మేకింగ్ బేసిక్ వర్షన్ వీడియోస్ అయితే బాగా వెళ్ళిపోతున్నాయి వైరల్ అయ్యి. సో అందుకే చెప్తున్నాను, మీ యొక్క లైక్ అనేది చాలా పవర్ఫుల్. సో ఈ యొక్క వీడియో ఇంకో నలుగురికి మీరు పంపించాలి, తెలియజేయాలనుకుంటే కనుక షేర్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. ఆటోమేటిక్గా యూట్యూబే షేర్ చేస్తుంది ఇంకో నలుగురికి, మనలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఓకే, అండ్ ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కొరకు, షార్ట్ ఫిల్మ్స్ కొరకు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ ముందు మీకే వస్తుంది. అండ్ మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.